ఒక్క నోటిఫికేషన్ ని ఆల్రెడీ ప్రీవియస్ ఇచ్చిన నోటిఫికేషన్ ని దాన్ని సదరంగా పూర్తి చేయడం కూడా రాలేదా వైసీపీ గవర్నమెంట్ సంబంధించి. సో ప్రజెంట్ ఇంకొక అప్డేట్ వచ్చింది. ఏంటి అంటే ప్రీవియస్ గవర్నమెంట్ గ్రూప్ 1 జాబ్ సంబంధించి ఈ ఎవాల్యుయేషన్ లో ఇల్లాలు అంటే మహిళలు కూడా, అంటే మహిళలు తక్కువ చేయడం ఇంకోటి కాదు కానీ ఇల్లాలు కూడా దిద్దేశారంట. అంటే డ్రైవర్లు, మెకానిక్లు 10వ తరగతి పాస్ అయిన వారితో కూడా ఈ గ్రూప్ 1 మూల్యాంకనంలో వెలుగులో కొత్త కోణం బయటపడిందంట. పోలీసులు అందించిన ఫోరెన్సిక్ నివేదిక, హైకోర్టు సూచనలతోటి దర్యాప్తు వేగవంతమైంది. దీంట్లో ఆన్సర్ షీట్లని మెకానిక్లు, గృహిణులు 10వ తరగతి పాస్ అయిన వాళ్ళతో దిద్దించినట్లు నిర్ధారణ అయింది. అనర్హులతో జవాబు పత్రాలను దిద్దించి ప్రొఫెసర్ల చేపించినట్టు సంతకాలు చేయించారంట. అవన్నీ బోగసేనంట. సీతారాం ఆంజనేయులు దగ్గరుండి ఈ మొత్తం ప్రాసెస్ చేశారంట. దేవుడా, నేను ఇప్పుడు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఇంత దారుణంగా ఉన్నారా అంటే నాకు తెలిసి మీరేమన్నా వీళ్ళందరినీ మనం తీసేసుకొని ముందే, అంటే నోటిఫికేషన్ అంటే రిజల్ట్స్ దిద్దకు ముందే ఎవరికి జాబ్ ఇవ్వాలో మీరు డిసైడ్ అయిపోయారా? ఒక్క నోటిఫికేషన్ సరిగ్గా ఇవ్వలేకపోయారా? సచివాలయం పరిస్థితి చూస్తే ఇచ్చారు, ఓకే, కాదనట్లేదు, భారీగా జాబ్స్ ఇచ్చారు, కానీ అసలు ఒక హైరార్కీ లేదు, ఒక దేనికి అసైన్ కాలేదు. అది వాళ్ళ పరిస్థితి అట్లనే ఉంది. ఇప్పుడు ఒక్క నోటిఫికేషన్ కూడా సరిగ్గా ఇవ్వలేకపోయారా అని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఎక్కువగా ఇప్పుడు గవర్నమెంట్ కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి, సో అంతకు ముందు గవర్నమెంట్ మనం ఎక్కువ విమర్శించదు, కానీ ఇది మాత్రం చాలా అన్యాయం అనిపిస్తుంది. నిజ నిజాలు బయటికి రావాల్సి ఉంది. దారుణం. అంటే నేనేం మాట్లాడుతున్నానంటే కొన్ని లక్షల మంది జీవితాలు, ఎంత మంది పోటీ పడతారు, ఎన్ని సంవత్సరాలు ఆ గ్రూప్ 1 ఉద్యోగం కోసం వెయిట్ చేస్తారు. ఏమన్నంటే నీతి నిజాయితీ పులి సింహం అని చెప్పుకునే జగన్ గారు ఇలా చేస్తారని నేను అసలు ఊహించలేదు. అదొక దాని గురించి అప్డేట్స్ తెలుసుకుంటున్న కొద్దీ మనసు ఇదైపోతా ఉంది. ఎందుకంటే ఒకసారి మన అశోక్ నగర్ కానీ దిల్షుక్ నగర్ అని చూడండి, పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందో ఒక్కొక్క యాస్పిరెంట్ది. ఎటు దారి తీస్తుందో మరి.